పూల మార్గమే, నీకు కష్టాలు రావు, నీకు బాధలు రావు అని ఎప్పుడు ఆయన చెప్పలా. వస్తాయి, కానీ తట్టుకునే శక్తి నేను మీకు ఇస్తా, వాటిని ఎదుర్కోండి, మీరు గెలవండి అంటాడు ఆయన. మీరు గెలవండి అంటాడు. చెప్పండి, గెలుపు ఎవరికి వస్తుందమ్మా? గెలుపు ఎవరికి వస్తుంది? పోరాడినుడికి గెలుపు వస్తుంది. పోరాటం లేకపోతే గెలుపు లేదు. నేను గెలిచా అంటాం లేదు. నువ్వు యుద్ధం చేస్తే నీకు గెలుపు, ఆనందం ఉంటుంది. యుద్ధం చేయకుండా, దేవుడా ఈ యుద్ధం లేకుండా నువ్వు చేయి, నీకు సమస్య సాధ్యమంటే కుదరదు. అటువంటి ప్రార్థన చేయబాకండి. అట్లాంటి చోట్ల అన్ని చోట్ల కొన్ని ప్రార్థన చేయకూడదు. యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. కానీ నువ్వేం చేస్తా? దేవా నాకు సహాయం చేయి. దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. అసలు ఈ యుద్ధం లేకుండా చేయాలా? ఈ ఫిలిష్తీయుడు ఎంత సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు అంత యుద్ధము యెహోవాదే అన్నాడు. పోరాడిని యుద్ధం చేసి గెలిచాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈ చివరి దినాల్లో ఇట్లాంటి ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ఏటీఎం కార్డు చేతితో పట్టుకోండి అనేసి ఇట్లాంటి ప్రార్థనలు ఎక్కువ. ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రలోభాలకు లోనవద్దు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చాం? మొదటి రోజు. రండి అందరూ వెనక్కి వచ్చేయండి. మొదటి రోజు